అన్న ఫస్ట్ నేను ఇంటికాడున్నా. ఉమ్. ఇంటికాడుండి మెల్ల చాయ్ తాగుదామని చెట్టు కాడికి పోయినుంటి. పోయి తాగినా జరసేపు కూర్చున్నా. మా ఊరి అన్నోళ్ళు వచ్చిర్రు. వచ్చి మాట్లాడినుండే నాతోటి జరసేపు. మాట్లాడిన తర్వాత ఆళ్ళ తమ్ముడుండి నాతోటి క్లాస్‌మేట్ ఆళ్ళ తమ్ముడు. ఇట్లా అన్నని కొట్టిర్రంట మాట్లాడొత్తామా అంటే సరే అని నేను గూడా ఉన్నా. పోయేటప్పుడు గూడంగా ఏం ఆలోచించలేం. జర ఇగ ఏంగా మాట్లాడొత్తామని పోయినుంటిమి. మాట్లాడొద్దామని నీతోనెవరు? పోయొద్దామని నేను తీసుకుపోయింది ఎవరు నేను? ఇలా బ్రదర్. ఓకే. ఏం మాట్లాడదామని చెప్పిండు ఆళ్ళ బ్రదర్? అంటే ఇట్లా నార్మల్‌గా కొట్టిర్రు. ఎందుకు కొట్టినవని అడగనీకి పోదాం అది ఇది అని అన్నా. అవును గదా! కొట్టింది ఎవరిని? ఎవరు? కొట్టింది ఇతన్ని. ఎవరిని? ఇతన్ని గదా! మరి ఇతను లేకుండా మీరెందుకు పోయిర్రు? అడిగినాం నేను ఫోన్ చేసి అడిగినుంటిమి. వేరే అన్న బ్రదర్ అడిగిర్రు. ఏమని? అది వస్తావా వాడు ఇట్లా పోయి అడగనీకే మాట్లాడుకుంటే పోతున్నాము. ప్రూఫ్ ఉంటదంటే వాని భయపట్టించిర్రు సంపుతామని ఆడు వస్తలేడురా ఆడొస్తలేడు అంటే అని మేము పోయినామన్నారు. నార్మల్‌గా ఒక మాట్లాడనీకే నిమిషం. పోయినుంటిమి. ఏమన్నారు? ఒకసారి మళ్ళీ చెప్పు. వాని బయటికి ఎవరికని చెప్తే వాడిని సంపుతామన్నారంట అన్న. హ్మ్. తినద్దు హ్మ్. అట్లని మేమేమనుకున్నాం, వాడు ఎవరు చెప్పుకుంటాడేమోరా, ఈ తమ్ముడు వచ్చి మనకు చెప్తుందంటే ఇది మ్యాటర్ ఎక్కడ ఉందిరా, జస్ట్ మాట్లాడొద్దాం రా అని. ఇప్పుడు మాట్లాడొద్దామని ఆయన వచ్చిండు. ఆయన పెద్ద మనిషి రాగానే మీరు పెద్ద మనుషులు వేరు. ఓకేనా? మీకు ఆయన ఒక సెలబ్రిటీ టీవీలో వస్తాడని మీకు తెలుసు. హ్మ్. ముట్టుకోకపోయినా ముట్టుకున్నామని అంటారు. ఇంకోటి బయట ఏం జరుగుతుందని మీకు తెలియదు. ఆలోచనలేమన్న ఆవేశంలో మొత్తం ఆవేశంలో ఉన్నారా? తాగేసి ఉన్నారా? తాగలే అన్న, 100% తాగలేమన్నా. మరి వాళ్ళు ఫుల్ తాగేసి వచ్చినారు అని చెప్పి ఇప్పుడు ఏమన్నా మిషన్లు ఉంటే కూడా చెక్ చేయండి అన్న. దొరికితే అప్పుడు పోలీసులు కూడా ఇక చెప్పినామన్నా, తర్వాత థింక్ మాట్లాడదాం. చేసి వచ్చినంటే సార్ చెక్ చేసుకోనని చెప్పినాం సార్. గంజా ఓకే. తాగి వచ్చిన పోయిరాడు పోయిన తర్వాత ఫోన్ చూపించింది ఎవరు వాళ్ళకి? ఇతను బ్రదర్. అసలు నువ్వు కూడా తీసుకెళ్లేటప్పుడు మీ అన్న లేడు, నువ్వెందుకు పోయిన వాడికి? అంటే ఒకసారి మధ్యలో అనుకున్నాం అన్న అయితే అంటే ఈడేమన్నా ఏం కాదన్న ఒకసారి మాట్లాడదాం అంటే ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి ఎవరన్నారు? శివ శివ అన్నాడా? అంటే మధ్యలో అన్నాం బండ్లాపి ఒకసారి ఆగినాం. అరే ఒకసారి చూద్దాం రా, మార్నింగ్ మాడదాం. మీ అన్న లేడు అంటే మా అన్న భయపడుతున్నా, వద్దు మనం పోయి మాట్లాడదాము, గొడవలకి ఏమవుతుందని చెప్పిండు. ఆడికి పోయినాక ఏమైందంటే అన్న బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన అది అందరూ చెప్పారు. బయటకు వచ్చింది అందరూ చెప్పారు. నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ బ్రదర్ పోదామన్నారు, మీరు పోయారు. అవును ఆయనను కొట్టిర్రు, సరే ఆయన ఏడ్చి చెప్పిండు, బాగుంది. మీరు పోయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన కొట్టిన దెబ్బలు మానతాయి అనుకురా? మీరు మాట్లాడితే మీ ఆలోచన ఏముండే? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు పోవడానికి గల కారణం? అంటే అడగడానికి పోయినా మనం ఎందుకు కొట్టామని చెప్పి అడగడానికి తప్ప కానీ అవును కొట్టినా అంటుండే ఏం చేసేవాళ్ళు మీరు? ఏం చేయకుండా మనం కొట్టినా అంటే ఏం చేస్తుంటే చెప్పి అన్న వాళ్ళకి చెప్పమంటా అని చెప్పి అనుకున్నాం అప్పటికి. కానీ అది పెద్దగా వీడియోలు తీసుకుని అన్న వాళ్ళకి ఇద్దాం. అందుకే స్టార్టింగ్ వీడియో తీసినాం అప్పటికి.